హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావున్నారని అనుకుంటున్నా. ఈ వీడియోలో మా బాబుది ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్స్ చూసేయండి. సో, ఫస్ట్ మార్నింగ్ అయితే దీపం పెట్టుకొని టెంపుల్‌కెళ్ళాము. అసలు ఎంత వేడి అంటే కరెక్ట్‌గా మేలో వచ్చిందా, మే మంత్ అంతా ఫుల్ సమ్మర్ కదా! అసలు ఎంత ఏసీలో ఉన్నంత సేపు ఇంకా హాల్లోకి రాగానే ఫుల్లు చెమటలు. అంత వేడిగా ఉంది. సో, ఎవ్రీ ఇయర్ అంతే ఈ సమ్మర్‌లోనే జరుపుకోవాల్సింది బర్త్‌డే. సో, ఫస్ట్ మార్నింగ్ అయితే కొంచెం క్రాంకీగా ఉన్నాడు. ఇంకా తన స్లీప్ టైమ్ అనమాట. ఎవ్రీడే అంతే 10:30కి అలా పడుకునేస్తాడు. కరెక్ట్‌గా మాకింక అంతా రెడీ అవ్వడానికి ఆ టైం అయింది 10 అలా. సో, ఇంకప్పుడు స్టార్ట్ అయ్యాం. 10 అవ్వలేదు. ఒక 9 అయిందనుకుంటా అంతే. సో, 10:00 అంతా మేము దర్శనం చేసేసుకున్నాము. ఇంక మాకు దగ్గరే టెంపుల్. సో, అక్కడికైతే వెళ్ళాము. ఇంక పాపం తనకి కార్‌లోనే నిద్రొస్తుంది. సో, ఇంక టెంపుల్‌లో కొద్దిసేపు అలా అర్చన చేపించుకొని కొద్దిసేపు అలా టైమ్ స్పెండ్ చేశాము. సో, ఖాళీగా ఉన్నింది. చాలా బావునిందనమాట. పీస్‌ఫుల్‌గా అంటే హడావిడిగా మార్నింగ్ అంతా బాబుని లేపి, స్నానం జేపిచ్చి సో, అంతా కొంచెం ఎట్లైనా హడావిడిగా ఉంటుంది గదా! సో, ఒక్కసారిగా టెంపుల్‌కెళ్ళాక చాలా పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా ఉన్నింది. ఇంకా కొంచెం సేపు అక్కడ టైమ్ స్పెండ్ చేసేసాక రిటర్న్ అయిపోయాము. ఇంకా పడుకొని లేచాడనమాట. తర్వాత ఆఫ్టర్‌నూన్ వీడియో స్టార్ట్ చేశా. ఇంకిక్కడైతే మా అక్క వాళ్ళు శారీస్ ప్రీ ప్లీటింగ్ చేసేసుకుంటున్నారు. ఇంకా నేను గూడా ఒక న్యాపేసి లేచాను. వీడియోలో చూసుకుంటున్నా స్కిన్ షైన్ అయితూ ఉంది అని చెప్పి. యాక్చువల్‌గా ఐఫోన్‌లో అంత క్లారిటీ ఉండదు ఫ్రంట్ క్యామ్. బట్ సామ్‌సంగ్‌లో బావుంటుంది. ఫేస్ కొంచెం ఎన్హాన్స్ చేస్తుందనమాట వీడియోస్‌లో. సో, కానీ రియల్‌గానే బెటర్ అనిపిస్తుంది. ఎందుకో రామ్మా వీడియోస్ ఫేస్ బంగారు కదా కాదు అనిపిస్తుంది నాది. చిన్ను నేనంటే ఇష్టం లేదా దర్శు బాబు నేనంటే ఇష్టం లేదా రా నేను చెప్తాను దర్శు నువ్వు జున్న కోల్లో పచ్చోకూడదు చిన్న కోల్లో పచ్చోవాలి చిన్నక్క నేను బాగా చూసుకునేది జున్నక్క చూసుకో జున్నక్క మాట్లాడను కూడా మాట్లాడదు దర్శు వినిపిస్తుందా నువ్వు చిన్నక్క ఒళ్ళో పచ్చోకూడదు చిన్నక్క ఒళ్ళో పచ్చోవాలా చిన్న చెప్తున్నాను రా అమ్మ అర్థం నాన్న అర్థమైంది పచ్చుంటాడంటారా నాకు చెప్తున్నాడు ఇట్లా తలూపాడు నేను సరే నువ్వు ఇడికి రా మళ్ళా పచ్చోడు రా అమ్మ ఏ రూమ్లోకి వస్తున్నాడు నాన్న చూడు తొంగి చూస్తాడు అక్క దగ్గరికి అంట పోనాన్న పాదు నువ్వు అసలు ఇష్టం లేదు పోరాట నానా సో, చిన్ను వల్ల పడుకోకుండా జున్ను వల్ల అలా తల పెట్టాడనమాట. దానికోసము ఇంక అలిగి కూర్చునింది. ఇంక అలుగంతా తీర్చేసరికి మాకయిపోతుంది. ఇంక మళ్ళా ఇంకొకరు అలగడం అలానే ఉంటుందనమాట. సో, అందరం కలిస్తే ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటేనే ఇంకా డెకరేషన్ వాళ్ళొచ్చి డెకరేషన్ స్టార్ట్ చేసేశారు. సో, సింపుల్‌గానే డెకరేషన్ ఇచ్చామనమాట బెలూన్స్‌తో. అసలు కలర్ కాంబినేషన్స్‌కి ఎంత కన్‌ఫ్యూజ్ అయ్యానో. గర్ల్స్‌కైతే ఏ కలర్స్ అన్నా బావుంటాయి గదా! బాయ్స్‌కి ఏ కలరో అర్థమే కాలేదు. ఇంకా ఫైనల్‌గా ఇలా గ్రీన్ అండ్ యెల్లో అని ఫిక్స్ అయ్యామనమాట. సో, ఇంకా డెకరేషన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంక ఈవినింగ్ ఇలా రెడీ చేపిచ్చేసాను. నేను శారీ కట్టుకోలే డ్రెస్సే వేసుకున్నా. మెయిన్‌లీ మా అక్క వాళ్ళు మేము ముగ్గురం ఒకేలా శారీ తీసుకున్నాము. బట్ నాది బ్లౌజు మార్చి స్టిచ్చింగ్ అయిపోయింది. అది టైలర్ వాళ్ళు మార్చారు. శారీ తీసుకునేటప్పుడు అక్కడే మారిపోయిందో తెలీదు. సో, ఇంకా ఆ టైంలో ఇంకా ఆ బ్లౌజ్ సెట్ కాకపోతే ఇలా డ్రెస్ వేసేసుకున్న సింపుల్‌గా. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే డ్రెస్ వేసుకోవడమే. అంటే బాబుని మొత్తం నేనే హ్యాండిల్ చేశాను కదా! సో, మా అత్త గూడా ఉన్నారు. నిజంగా మా అత్త చాలా చూసుకుంటారు. బాబుని హ్యాండిల్ చేయడం. చూసుకోవడం అందరూ చూసుకుంటారు. బట్ హ్యాండిల్ చేయడం ఉంటుంది కదా! సో,
మా అత్త లేకపోతే నాకు చాలా కష్టమైపోయేదేమో. అంత బా చూసుకుంటారు. ఇంకా అత్త గూడా సపోర్ట్‌గా ఉన్నారు. ఇంకెవరి దగ్గరికి బాబు వెళ్ళడు. ప్లస్ అందరికి ఇంక పిల్లోలున్నారు గదా! ఇంక వీడియో తీయడానికి గూడా ఎవ్వరు ఖాళీ లేరు. నేనే వీడియో తీసుకున్నాననమాట. అంతే ఇంక ప్రతి ఒక్కరికి వీడియోస్ నేనే తీశాను. ఇప్పుడు గూడా నేనే తీసుకుంటున్నా. సో, ఇక్కడ డెకరేషన్‌లో వాళ్ళు తప్పేం చేశారంటే బాబుది నేమ్ నేను కరెక్ట్‌గా పెట్టాను. బట్ వాళ్ళక్కడ ఒక లెటర్ మిస్ చేశారనమాట. సో, అదొక చిన్న డిసప్పాయింట్ అనిపిచ్చింది నాకు. ఫస్ట్ బర్త్‌డే కదా! వాళ్ళకి నేను పెట్టాను బట్ మిస్ చేశారు. ఇట్స్ ఓకే. కొన్ని టైమ్స్ మనం వాళ్ళని కూడా ఏమి అనలేం. అలా మిస్ అయితూ ఉంటాయి. ఇట్స్ ఓకే. సో, ఇంకా అలా ఫోటోస్ తీసేసుకున్నాము. మళ్ళీ చాలా టైమ్ ఉన్నిందనమాట ఫోటోస్ తీసుకున్నాక. ఇంకా తర్వాత బాబుకి ఆ డ్రెస్ ఉంది కదా! చాలా ఇరిటేషనొచ్చేసింది ఎందుకో మరి. అంటే తను అది వర్క్ ఉంది కదా! అది గుచ్చుకుంటున్నట్టుంది. సో, ఇంకా కరెక్ట్‌గా కేక్ కట్ చేసేటప్పటికి చాలా అంటే చాలా ఏడ్చేసాడు. ప్లస్ ఎంత వేడి అంటే అంత వేడి. ఫుల్ స్వెట్టే అనమాట. సో, ఇంక నేను డ్రెస్ చేంజ్ చేసేసాను. చాలా సింపుల్‌గా, ప్లెయిన్‌గా ఉంటాయి కదా! అలాంటిది వేసేసాననమాట. సో దట్ తను కొంచెం అప్పుడు కామ్ అయ్యాడు. చాలా ఏడ్చేసాడు కేక్ కటింగ్ అయితాని. సో, ఇంకా అంతే కేకయితే ఇది ఎఫ్‌బీ కేక్స్ అని చెప్పి తిరుపతిలో ఆర్డర్ చేశాము. వీడియోకి అదెందుకో లైట్‌గా అనిపిస్తుంది గానీ, బట్ కలరయితే అంటే డైరెక్ట్‌గా బావుంది. వీడియోస్‌కి కలరంతా కొంచెం ఏదో డిఫరెంట్‌గా గనిపిస్తుంది డెకరేషన్ గానీ, కేక్ కలర్ గానీ. సో, ఇంకా ఇలా అయితే ఒక్కొక్కరొస్తూ ఉన్నారనమాట. అంతే ఇలా కేక్ కటింగ్ అయ్యిందో లేదో
చాలా ఏడ్చేశాడు. ఇంక మాకర్థం గాలేదు అసలేంటి ఇలా ఏడుస్తున్నాడు. సో, అందరూ ఉన్నారు గదా! పాపం ఎందుకో అలా ఏడ్చేశాడు. నాకే ఒక గిల్టీ అనిపిచ్చిందనమాట. అయ్యో! ఏంటిది అని చెప్పి. సో, తర్వాత డ్రెస్ చేంజ్ చేద్దామని చేంజ్ చేశాక కొంచెం కామ్ అయ్యాడు. మేబీ ఆ డ్రెస్సు, ఆ స్వెట్టు, ఆ ఇరిటేషన్ ప్లస్ ఏంటంటే ఫోటోస్‌కి లైటింగ్ పెట్టారు 2 సైడ్స్ ఒక డిఫరెంట్‌గా ఉంది. చాలా హీట్ అంటే అక్కడి నుంచి ఇంకా హీటొస్తుంది ఫేస్‌కి. సో, ఇంకిలా కాదు అని డ్రెస్ చేంజ్ చేసి, నేను ఇలా కాదు చాలా ఫాస్ట్‌గా కానిచ్చేయాలి. అందరికీ వర్క్స్ ఉంటాయి కదా! పాపం అందరూ మన కోసం టైమ్ స్పెండ్ చేసి వచ్చారు కదా! సో, ఇంకిలా కాదు ఫాస్ట్‌గా కానిచ్చేయాలి. సో దట్ ఇంకా భోజనాలు కూడా రెడీగా ఉన్నాయన్నమాట. తినేసి వెళ్తారు అని చెప్పి, సో, ఇంక తీసుకొని నా హెయిర్ గాని అంతా పిచ్చి పిచ్చిగా ఉన్నా నేనైతే. అసలు నాకే ఏంటి ఇలా రెడీ అయ్యాను. అక్క వాళ్ళు బావుంది కదా! అక్క వాళ్ళ శారీ సేమ్ నాది కూడా. అలాంటిదే కలర్ కూడా అలాంటిదే సంధ్యక్క లాంటిదే. బ్లౌజ్ ఒక్కటి మిస్ మ్యాచ్ చేసేసారు. సో, ఇట్స్ ఓకే. ఇంకా అలా అయితే ఫోటోస్ దిగేసామనమాట. ఇంకా ప్రతి ఫోటోకి ఇలానే ఎత్తుకున్నా. నార్మల్‌గా ఎత్తుకోలేకపోయాను. ఫ్యాన్ ఒకటి పెట్టుకున్నా. ప్రతి ఫోటోలో ఫ్యాన్ ఉందనమాట. సో దట్ కొంచెం గాలి వస్తుంది గదా! తనకి అప్పుడు కొంచెం కూల్ డౌన్ అవుతాడని చెప్పి. సో, ఇంక అందరూ ఇట్లా ఆశీర్వాదం ఇస్తూ ఉంటే, సో, ఉన్నంత సేపు ఉన్నాడు. ఎవరైనా తీసుకుంటుంటే వెళ్ళట్లేదనమాట. సో, అందరూ తీసుకోవాలనుకుంటారు గదా! బట్ తను వెళ్ళలేదు. ఇంకా సరే అని నేను గూడా సైలెంట్ అయిపోయాను. నేనే ఎత్తుకున్నా ఫుల్లుగా. ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయాక తర్వాత కొంచెం సేపు బానే ఆడుకున్నాడు. సో, ఇంక పడుకునేస్తాడనుకున్నాను గానీ, కొద్దిసేపు బాగా ఆడి తర్వాత నిద్రబోయాడనమాట. సో, ఇంకా ఇక్కడైతే ఇంకో కేక్ గూడా తీసుకొచ్చాము యాక్చువల్‌గా. అది పెట్టలేదక్కడ. చాక్లెట్స్ కూడా డైరీ మిల్క్ చాక్లెట్స్ తీసుకొచ్చాను. అది కూడా పెట్టలేదు. సో, అన్నీ మిస్ చేసేసానక్కడ మాత్రము. ఇంక ఈ వీడియో వచ్చి మా బావ రికార్డ్ చేస్తున్నాడనమాట. సో, ఇంక మేబీ బావ గాని లేకపోయుంటే వీడియో ఎవరు తీసుండలేరేమో. నేనింక లాస్ట్ మినిట్‌లో ఇచ్చాను వీడియో తీయమని చెప్పి. సో, ఇవంతా ఒక మెమోరీస్ కదా! రేపొక పెద్దయ్యాక కొన్ని ఇయర్స్ వచ్చాక దర్శు చూసుకున్నప్పుడు తను గూడా హ్యాపీగా ఉంటుంది గదా! అంటే నేనిలా ఉన్నానా చిన్నప్పుడు. ఇవన్నీ మెమోరీస్ కదా! మనం చిన్నప్పుడున్నప్పుడు ఇలాంటి వీడియోస్, ఫోటోస్ ఉన్నాయి గానీ, ఇలాంటి వీడియోస్ లేవు కదా! సో, అందుకోసమే నేను ఎవ్రీ మూమెంట్‌ని క్యాప్చర్ చేయాలనుకుంటున్నా. బట్ నాకు గిల్టీ ఏంటంటే, సో, మా అక్క పిల్లోల్ని తీసినన్ని వీడియోస్ తీయలేకపోతున్నా. ఎందుకంటే, నేను చూసుకోవాలి. ఎవ్రీడే నాకు వర్క్స్ ఉంటాయి గదా! బాబుతో. సో, చాలా క్రాంకీగా ఉంటాడు. తర్వాత మళ్ళా వీడియో స్టార్ట్ జేయాలంటే అస్సలు ఓపికుండదు. ఎంత అలసటంటే అంత అలసటొచ్చేస్తుంది. ముందున్నంత ఎనర్జీ అయితే లేదిప్పుడు. కానీ అప్పటికి పుష్ చేసుకొని తీసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు వీడియో. ఇంకిప్పుడైతే చాలా గ్యాపొచ్చేసింది 1 ఇయర్ తర్వాత. అండ్ ప్లస్ వీడియో గూడా చాలా లేట్‌గా పోస్ట్ చేసుకుంటున్నాను. అసలెప్పుడనుకుంటున్నా వీడియోస్ రోజు పోస్ట్ చేయాలా? అది ఇది అనుకుంటాను. బట్ నేను పోస్ట్ చేయలేకపోతున్నా. అందుకే ఏమో నా ఛానెల్ గూడా గ్రోత్ రావట్లేదు. సో, ఎవ్రీడే పోస్ట్ చేస్తూ, ఎవ్రీడే ఎంగేజ్డ్‌గా ఉండింటే మేబీ అట్‌లీస్ట్ నేననుకున్నంత గ్రోత్ కాకపోయినా హాఫ్ అన్నా వచ్చినింటుందేమో. బట్ నేను అసలు మంత్స్ గ్యాప్ ఇచ్చేస్తున్నా. వీడియో ఎడిట్ చేయడానికి గానీ, పోస్ట్ చేయడానికి గానీ అస్సలు ఓపిక ఉండదు. టైం ఉంటుంది. లేకుండా అయితే ఉండదు. బట్ ఆ టైంలో పడుకోవాలా, కొంసేపు రెస్ట్ కావాలా, అలా ఫీలింగ్ ఉంటుందనమాట. సో, ఓకే. చూద్దాం. ఎప్పుడు పోస్ట్ చేస్తానో, నా ఛానెల్‌కి ఎప్పుడు గ్రోతొస్తుందో, వస్తే బావున్ను అనుకుంటున్నా. సో, ఇంక నాది గూడా మిస్టేక్ ఉంది. ఇంకా దేవుడిననుకోవడం. ఒకరిననడంలో తప్పు అది మాత్రము. సో, ఇంకా ఇలా అయితే అందరితో ఫోటోస్ తీపిచ్చేసుకున్నా. అండ్ ఆల్బమ్ గూడా రెడీ అయిపోయింది. ఆల్బమ్ అయితే చాలా బాగొచ్చింది. యాక్చువల్‌గా నేను ఎప్పుడూ మా అక్క పిల్లోలకి వీడియోస్ కూడా అంటూ ఉంటాను గానీ, సో, నాకెందుకో ఇంట్రెస్ట్ రాలేదనమాట వీడియో తీసుకోవడం స్టూడియో వాళ్ళతో. సో, ఫోన్‌లో తీసుకుంటాం గదా! రికార్డింగ్ చాలులే అనుకోని, ఇంక నేనేం వీడియో తీపియలేదు. ఓన్లీ ఫోటోస్ మాత్రం తీపిచ్చాను. సో, ఇంకంతే. అందరి బ్లెస్సింగ్స్, ఫోటోస్ అన్నీ అయిపోయాక నేను కొంచెం కూల్ డౌన్ అయ్యా. అప్పటి వరకు ఏదో తెలియని ఇబ్బందిగా ఉన్నింది నాకు. ఇబ్బంది అంటే, అంటే ఫుల్‌గా ఏడ్చేసాడు బాబు.
ప్లస్ ఈవినింగ్ నుంచి క్రాంకీగా ఉన్నాడు. నేనే పెట్టుకొనున్నా. అదొక తెలియని ఒక భయము అంటే అలా ఉన్నిందనమాట. సో, ఫంక్షన్ అంతా అయిపోయేసరికి కొంచెం కుదుట పడింది. ఇంకా బాబుకి గూడా లాస్ట్‌లో దిష్టి తీసేశారనమాట. ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తారు గదా! సో, అలా. అండ్ బాబు కూడా అంతే ఎవ్వరి దగ్గరికి వెళ్ళట్లేదు. సో, అప్పుడు అక్క పిల్లలు అలా కాదు. వాళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పుడు చాలామంది ఉండేవాళ్ళం. నేను, అంటే ప్రీతి, శ్యామ్ మేమంతా ఇక్కడే ఉండేవాళ్ళం గదా! సో, మాకంతా అలవాటు ఉండేవాళ్ళు. అప్పుడు కొంచెం బెటర్. ఇప్పుడు అలా కాదు. దర్శుకి ఎవ్వరు ఉండరనమాట. అంటే అందరూ పెద్దోళ్ళయిపోయారు. స్టడీసు, జాబ్స్, ఇంకా అక్క వాళ్ళకి పిల్లోలు ఇంక వాళ్ళతో సరిపోతుంది. ఇంకా బాబుని ఎత్తుకునేంత టైం ఉండదు. కాబట్టి ఇంకా బాబుకి గూడా వాళ్ళతో అంత అటాచ్ లేదనమాట. ఎవ్వరి దగ్గరికి వెళ్ళట్లేదు. కానీ ఇట్స్ ఓకే. నా దగ్గర ఉండడం వల్ల కొంచెం కూల్ డౌన్ అయ్యి కొంచెం పర్లేదు బానే ఉన్నాడనమాట.